చెప్పశక్యము కానీ దేవుని గొప్ప వరం గురించి వివరించాలని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. 2 కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంది. 2 Corinthians 9 chapter 15th verse. చెప్పశక్యము కానీ ఆయన వరము నిమిత్తం, చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద జాయ్ అన్స్పీకబుల్. అంటే ఇది వర్ణించరాని వరము, వివరించరాని వరం. మరి ఏ మనిషికి కూడా ఇది వివరించడానికి వల్లపడదు. అంటే అంత గొప్ప వరం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినని యోహాను సువార్త 3:16 ఉంది. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తుంది. ప్రేమ అంటే ఇవ్వడం అన్నమాట. చాలామంది ప్రేమిస్తారు కానీ ఏమి ఇవ్వరు. అది అసలైన ప్రేమ కాదు. ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తప్పకుండా వారికి ఏదో ఒకటి ఇస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి నీ కష్టార్జితంలో భాగాన్ని మరి సమర్పిస్తూ ఉంటావు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని సేవను ప్రేమిస్తున్నావు. అలాగే దేవుడు మానవాళిని ప్రేమించి గొప్ప బహుమానం ఇచ్చినాడు. ఆ బహుమానం పేరేంటి? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. జీసస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద మ్యాన్ కైండ్. అంటే ఈ పండుగ సమయంలో మనం అటు ఇటు బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటాం కదా. ప్రేమించిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి బహుమానాలు ఇస్తారు. ఉన్నవారికి ఇచ్చుకుంటారు. కొంతసార్లు గొప్పవారు దయాహృదయం కలిగి పేదవారిని కనికరించి విధవరాళ్లను, అనాథులను ఆదుకుంటారు. ఆ బహుమానాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కొందరు. కానీ మానవుడిచ్చే ప్రతి బహుమానం కూడా పాతగిలిపోతుంది, తరిగిపోతుంది, పాతపడిపోతుంది. కానీ ఈ నిత్యమైన బహుమానం, ఇట్స్ అన్ ఇటర్నల్ గిఫ్ట్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అనేది అపారమైన బహుమానం, అంతులేని బహుమానం, అమూల్యమైన బహుమానం, ప్రశస్తమైన బహుమానం, తరుగని బహుమానం, ఎల్లప్పుడూ మనతో ఉండే బహుమానం. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు అంటున్నాడు, చెప్పశక్యము గాని ఈ వరము నిమిత్తము నేను దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. 2 కొరింథీ 9:15 ఉంది. ద జాయ్ అన్స్పీకబుల్, ద గిఫ్ట్ అన్స్పీకబుల్ విచ్ ఐ కెనాట్ డిఫైన్. నేను వర్ణించలేను ఈ బహుమానాన్ని, నేను వివరించలేను ఈ బహుమానాన్ని, చెప్పడానికి కూడా నా నాలుక చాలదు. ఎంత గొప్ప వరము నిమిత్తము నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క మాసంలో క్రిస్మస్ పండుగ సమయంలో మరి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుడు మనకిచ్చిన బహుమానం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త బట్టలు లేవని, పిండి వంటలు వండలేదని, ఇంటికి రంగు పూయలేదని, స్టార్ తగిలించలేదని, బల్బులు వెలిగించలేదని మీరు దిగులు పడకుండా, అలగకుండా, గొప్ప బహుమానం నీకు దేవుడు ఇచ్చినాడు. అది యేసు ప్రభు. దాని విలువ కట్టలేము. అది అమూల్యమైన బహుమానం. క్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే అంతే చాలు. ఓ పాట పాడతాను, నీవు ఉంటే నాకు చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు. అంటే ఇంత గొప్ప అమూల్యమైన బహుమానం గురించి ఈరోజు మనం వాక్యము నుండి నేర్చుకోవాలి. మరి సౌలు దుర్మార్గుడుగా ఉండి, హింసకుడుగా ఉండి, హానికరుడుగా ఉండి, దూషకుడుగా ఉండి సంఘమును పాడు చేసిన వ్యక్తి. యేసు ప్రభువు దర్శనం ద్వారా గొప్ప వెలుగు ప్రకాశించిందని మనం అపోస్తలుల కార్యం 8:9 కూడా చూస్తాం కదా. సౌలు ఎలాగ మారినాడని. మరి ఆ మార్పు ద్వారా భక్త కోటికి అపోస్తలుడు అయిపోయినాడు. అంటే ఈ వరము, ఈ చెప్పశక్యము వరము, అది మనుషులను మార్చే శక్తి గలది. దేవుని స్తోత్రం. జీసస్ ఓన్లీ హ్యాస్ దిస్ ట్రాన్స్ఫార్మింగ్ పవర్. చూడండి, ఈ లోకంలో దేనికి కూడా మరి ఒక దాన్ని మార్చడానికి ఉన్న శక్తి లేదు. మనుషులు ఇతరులను మార్చలేరు. కానీ ప్రభు శక్తి ద్వారా అనేకులను మార్చగలుగుతున్నారు. దేవుని స్తోత్రం. సౌలు ఎలాంటి వాడు? ఇంటింటికి వచ్చి క్రైస్తవులు అనబడే వారిని ఈడ్చుకొని వెళ్ళి హత్య కూడా చేసినాడని, హత్యాకారుడిగా ఉండినాడని వాక్యంలో చూస్తున్నాం. సౌలు అంటే గడగడ వణికిపోయినారు క్రైస్తవులు. నాకు అనిపిస్తుంది, ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చొని ఏ ఇంట్లో మూలుగుతూ ప్రార్థన చేసినారో అతని మారు మనసు కొరకు. దేవుడు సౌలును ఒక్కసారి మార్చగానే భక్త కోటికి అపోస్తలుడు అయిపోయినాడు. యేసు ప్రభువు తర్వాత సంఘాన్ని ప్రభావితం చేసింది మరెవరో కాదు, కేవలం అపోస్తలులైన పౌలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
అంటే సచ్ ఈస్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ జీసస్, అంటే మనుషులను మార్చే శక్తి. మరి గొప్ప బహుమానము యేసు ప్రభు అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. వాక్యంలో ఎఫెసీ పత్రిక 1:7 ఒక మాట ఉంది, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే ఈ యొక్క గొప్ప బహుమానమైన యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు అర్పించినాడు. ఆ రక్తము క్రయధనముగా అర్పించినాడు. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి, మనము దేవుని ఇలాగ ఆరాధిస్తున్నాం, దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నాం, మందిరంలో ఇంత సంతోషంగా నెమ్మదిగా కూర్చొని పాటలు పాడుతున్నామంటే దేవునితో ఉన్న బంధము కలగడానికి కూడా కారకుడు ఎవరు? ఈ గొప్ప బహుమానం. దేవునికి స్తోత్రం. మన పాపములు క్షమింపబడకుంటే దేవునికి మనం శత్రువులుగా ఉంటాం. వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ ఇఫ్ అవర్ సిన్స్ ఆర్ నాట్ క్లెన్స్డ్. మనకు పరిశుద్ధత లేకుండా ఆయనను చూడలేం కదా. పాపము అడ్డుగా నిలబడుతుంది, ఆ పాపం నుండి విడిపించింది మరెవరో కాదు, క్రీస్తును బహుమానం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు లోకానికి రావడం ద్వారానే మన పాపముల నుండి మనకు విడుదల కలిగింది. దేవుని స్తోత్రం. లేకుంటే పాపం చేసిన వాడు తప్పకుండా మరణమైపోవాలి. పాపంలోకి వచ్చి జీతము మరణం. ఏదైనా చెడు అలవాట్లు ఏదన్నా ఉంటే మానుకోవాలి, దేవుని తట్టు తిరగాలి. రక్షణ గురించి ఉన్న సువార్త వింటూనే ఉన్నారు. వాక్యము మీకు అందుబాటులో ఉన్నప్పుడే మనసు మార్చుకోవాలి, దేవుని తట్టు తిరగాలి, దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. వాక్యము ఉండగానే, దీపం ఉండగానే మీ హృదయం అనే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? నేడు అనే సమయం ఉండగానే ప్రభువును రక్షకునిగా మీరు స్వీకరించాలి. దేవుని స్తోత్రం. గుడికి రమ్మని చాలామందితో నేను చెప్తూ ఉంటాను, రండి గుడికి రండి, ఆరాధనకు రండి. గుడికి రారు, సొంత త్రోవలు వెళ్ళిపోతారు. తర్వాత పెద్ద రోగం వస్తుంది. ఆ రోగం వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు కావాలి? దేవుడే కావాలి. దేవుడే కావాలి. మరణకరమైన రోగం వస్తే ఏం చేస్తావు నువ్వు? యూ కెనాట్ డూ. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. వైద్యులు కూడా చేతులు వదిలేస్తారండి. వైద్యులు ఏం చేస్తారండి? ఇప్పుడు ఇచ్చే వైద్యులంతా మరి మందులు వికటిస్తున్నాయట, మనుషుల ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి పనికిరాని వైద్యులని యోబు గ్రంథంలో ఉంది, పనికిరాని వైద్యులు. కాబట్టి నీవు దేవునికి దిక్కుగా చేసుకొని బ్రతకాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేనే లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగాను. అండ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగని ఇంతవరకు ఏ వ్యక్తి అనలేదండి. ఎంతోమంది యుగ పురుషులు దేవుళ్ళనే పేర్లతో వచ్చినారు ఈ లోకంలో, కానీ నేను లోకమునకు వెలుగు అని మాత్రం ఎవరు అనలేదు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవంలో నడుచుకుంటాడని ఎవరు అనలేదు. నేను జీవాహారము నేనే అని ఎవరు అనలేదండి. ఎవరన్నారండి? మీకు తెలిస్తే చెప్పండి. నేను కూడా పుస్తకాలు చాలా చదివినాను. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఎవరు అనలేదు. నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఏనాడు దప్పిక కొనడని ఎవరు అనలేదు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని ఎవరు అనలేదండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఎవరు అనలేదు. చూడండి, యేసు ప్రభు చెప్పిన పునరుద్ధానము జీవము నేనే అని ఎవరు అనలేదు. వాడు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని అనలేదు. నేను గొర్రెలు పోవు ద్వారము నేనే అని ఎవరు అనలేదు. అంటే చెప్పండి, సవాలు విసురుతున్నాను. గొర్రెలు పోవు ద్వారము నేనే. గొర్రెలకు నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని ఎవరు అనలేదు ఇంతవరకు. అంటే యేసు ప్రభు ఈ దివ్యమైన బహుమానం యొక్క గొప్పతనం మనము చూస్తున్నాం. తర్వాత నిజమైన ద్రాక్షావల్లిని నేనే అని ఎవరు అనలేదు. నా యందు మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారని. మార్గము సత్యము జీవము నేనే అని ఎక్కడ మీరు చూడరు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సవాలుగా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చెప్పారు ఎవరన్నా? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆయన తప్ప మనకెవరున్నారు? దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు యెషయా 45:22 నేనే దేవుడను, నేను తప్ప ఒక దేవుడు లేడు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. నా యొద్ద ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక నన్ను మహిమపరచు. అంటే ఇంత గొప్ప బహుమానం అన్నమాట. ఈ బహుమానం యొక్క విలువను మీకు వివరిస్తున్నాను.
అంటే యేసు ఉంటే నీకు చాలు, అంతే అంతే చాలు. నీకు ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరు నిన్ను ప్రశంసించినా, ఎవరు నిన్ను కించపరిచినా, నీ జీవితంలో యేసు ఉంటే చాలు. యేసు ప్రభు యొక్క మహిమను మనము తెలుసుకుంటున్నాము. మరి వాక్యంలో ఉన్నది కదా, పౌలు భక్తుడు అంటున్నాడు, తన అనుభవం ద్వారా చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇది సువార్త యొక్క సారం అన్నమాట, ద సబ్స్టెన్స్ ఆఫ్ ద ఎంటైర్ గాస్పల్. ఏంటి, ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు అని ఎవరు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే రీతిగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటి అంటే మీరు వెంటనే దానికి జవాబు ఇచ్చే రీతిగా ఉండాలి. యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే పాపులను రక్షించడానికి వచ్చినాడు. నీ కొరకు వచ్చినాడు, నా కొరకు వచ్చినాడు, మనందరి కొరకు వచ్చినాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన అందరి కొరకు వచ్చినాడు యేసు ప్రభు. ఒకవేళ లోకానికి రాకుంటే ఈరోజు ఇలాగ మనం కూర్చోని ఎప్పుడో మనం పతనమయ్యేది, పాపంలో కొట్టుకొని పోయేది, పాప క్షమాపణ లేకుండా మనం నరకపాత్రలం అయిపోయేది. కానీ ప్రభువునందు విశ్వసించి సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ అన్నమాట. ఇది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సర్వలోకము జరుపుకునే పండుగ, ఇది మహా పండుగ. అబ్రహాం లింకన్ పుడితే అమెరికా ఆ జన్మదినము జరుపుకుంటుంది, మహాత్మా గాంధీ జన్మించినందుకు భారతదేశం ఆ జన్మదినాన్ని జరుపుకుంటుంది. కానీ యేసు ప్రభు జననం సర్వలోకము జరుపుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏ జాతి మత కుల భేదము లేకుండా, అంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన సర్వలోకం కొరకు వచ్చినాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. దేవుడు క్రైస్తవులను ప్రేమించినాడని లేదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. దేవుడు ఒక గుంపుని ప్రేమించినాడని లేదు, ఒక కులాన్ని ప్రేమించినాడని లేదు. తన స్వరక్తం ఇచ్చి ప్రతి జాతి, ప్రతి వంశము, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి ఆయన తన కొరకు ఒక రాజ్యమును ఏర్పరచుకున్నాడని ప్రకటన 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇది మా పండుగ మీ పండుగ అనొద్దు, ఏమనాలి? మన పండుగ అండి. మీ పండుగకు మీరు ఏం చేసుకుంటున్నారండి అని అంటే మీరేమనాలా? మీ పండుగ మా పండుగ కదండి, మనందరి పండుగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ప్రభువు వచ్చిన కారణం లూకా సువార్త 19:10 ఉంది. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. చూడండి, ఈ గొప్ప భాగ్యము చెప్పశక్యము కానీ ఈ గొప్ప వరమును నువ్వు అలక్ష్యం చేయొద్దు. యేసు ప్రభువును నీ హృదయమందు విశ్వసిస్తే, నమ్మిన వారికి రక్షణ, నమ్మిన ఎడల నిత్య జీవం, నమ్మకుంటే శిక్ష అని వాక్యంలో ఉంది, నరకం అని ఉంది. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ ఆయన పిల్లల గుట్టకు ఆయన అధికారము ఇచ్చినాడని యోహాను 1:12 ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఈరోజు నీ స్థాయి ఏంటి అంటే, నువ్వు ఒకవేళ కలెక్టర్గా ఉండొచ్చు, నువ్వు ఏదో పెద్ద మరి ఉద్యోగంలో ఉండొచ్చు, అయినా ఏది లేకున్నా నీకు ఒక గొప్ప స్థాయి ఏంటంటే దేవుని కుటుంబంలోకి నువ్వు జన్మించినావు, దేవుని బిడ్డగా మారిపోయినావు రక్షింపబడినప్పుడు. దేవుని స్తోత్రం. అందుకే యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ ఆయన పిల్లల గుట్టకు ఆయన అధికారము ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ ప్రవక్త మాటలు మనం చూస్తున్నాము. యెషయా 7:10 యెహోవా ఆహాజుతో మాట్లాడుతున్నాడు. రాజైన ఆహాజుతో ఇలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగు. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదని అనుకొని నా దేవుని కూడా విసికింతురు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడు. ఇక్కడ ఆహాజు రాజుతో దేవుడు అంటున్న ఒక సూచన అడుగు. ఆ సూచన పాతాళమంతా లోతైనా, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా, అది ఎంత లోతైనా ఎంత ఎత్తైనా ఆ సూచన నీకు అనుగ్రహింపబడుతున్నప్పుడు, అయ్యో నేను అడగడానికి నాకు ధైర్యం చాలదన్నప్పుడు ప్రభు తానే ఒక సూచన చూపెడుతున్నాడంట.
ఆ సూచన ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్. ఈ బహుమానము పేరేంటి? ఇమ్మానుయేల్. చాలా పేర్లు ఉంది, చెప్పశక్యము కానీ గొప్ప వరముకున్న బిరుదులు చాలా ఉంది. ఇమ్మానుయేలు అంటే ఇది ఎల్లవేళలా ఈ బహుమానం నీతోనే ఉంటుందన్నమాట. ఎవరు నిన్ను చేయి విడిచినా ఈ బహుమానం నిన్ను వదిలేపోదు. అందుకే హెబ్రీ 13:8 ఉంది కదా, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం నేను ఎడబాయను. ఆల్వేస్ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ. ఎవరు ఉంటారు మనతో ఎల్లకాలం? ఎవరు ఉండరు. మాయలోకం ఇది, మిరుమిట్లు గొల్పే లోపం. ఎవరో నీకు ఉన్నారని, నీకు అభయం ఇస్తారని, నీ ప్రక్కన ఉన్నారని మురిసిపోతున్నావు, కానీ ఏ దినము ఒంటరిగా అయిపోతావో నీకు తెలియదు. కాబట్టి ఎల్లకాలం ఉండే ఒక బహుమానం యేసు ప్రభు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. నేను ఒకరోజు చిన్నప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సాక్స్ కొనడానికి హోజైరీ షాప్ పోయినాను, చిన్న బిడ్డలకు స్కూల్ సాక్స్. అది పట్టి ఇట్లా లాగి చూసి నేను అంటున్నాను, అయ్యా ఇది గ్యారంటీ ఉందా? ఎందుకంటే కొన్ని వెంటనే ఉతకగానే డీల్ అయిపోతుంది కదా, ఇది గ్యారంటీ ఉందని ఆయన ఒక మాట అన్నాడు, ఎప్పుడు గుర్తొస్తుంది. అమ్మ దేనికి గ్యారంటీ ఉందమ్మా? లైఫ్కే గ్యారంటీ లేదు, ఈ సాక్స్కి ఏం గ్యారంటీ? అప్పుడు నిజంగా చాలా ఇట్ వాజ్ జస్ట్ గ్రేట్ థాట్ ఇన్ మై మైండ్. నిజమే కదా అతను చెప్పింది, ఏం గ్యారంటీ ఉంది దేనికి? మరి మనం చూసి ఆనందించే రీతిగా లేదు. ఎప్పుడు ఏది గతించిపోతుందో, ఎప్పుడు ఏది మనల్ని వదిలిపోతుందో మనకే తెలియదు. కానీ ఎల్ల వేళలో ఉండే ఒక గొప్ప బహుమానం అదేంటంటే ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే శిష్యులతో ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. పిల్లలు పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లలు తమ కార్యాలు తాము చూడాలి కదా, మరి వాళ్ళు పనులలో వెళ్ళిపోతారు, విదేశాలలో ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. నీకు ఎవరు తోడుంటారు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అక్కడ కూడా నేనే, ఇంకెవరు నేను లెక్క పెట్టరు. ముదిమి వచ్చు వరకు, తలనేరే వరకు నిన్ను చంకనెట్టుకుంటాను, నిన్ను ఎత్తుకొని నేను రక్షిస్తాను. ఎందుకు భయపడుతున్నావు అంటే ఇంత అపారమైన ఈ బహుమానం, ఎల్లవేళలో ఉండే నీ బహుమానం. అందుకే 700 సంవత్సరాల ముందు, క్రీస్తు జననానికి ముందు 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు అనమాట. ఆ ప్రవచనము నెరవేర్పు. మీరు పాత నిబంధన, కొందరు పాత నిబంధన మీరు చించేయండి, క్రొత్త నిబంధన వాడాలి, అది తప్పదు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవక్తల మాటల నెరవేర్పులన్నీ కూడా క్రొత్త నిబంధనలు మనము చూస్తున్నాం. హల్లెలూయా చెప్తాం గట్టిగా. నన్ను పరిశుద్ధ గ్రంథం తట్టు ఆకర్షించింది ఈ కార్యాలు ఏంటంటే, వాట్ ఎవర్ ఇస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ప్రవచించిన ప్రవక్త మాటలు, మరి దేవుని మాటలు నెరవేర్పు. సిలువ మరణం అది నెరవేర్పు. యెషయా 53 అంతా సిలువ మరణం గురించి. 1000 సంవత్సరాల ముందు ప్రవచించిన మాటలు, 700 సంవత్సరాల ముందు ప్రవచించిన మాటలు. అంటే దేవుని మాటలు చూడండి, నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది. అన్నీ గతించిపోతుంది, దేవుని మాటలు గతింపవు కదా. దేవుని స్తోత్రం. కాబట్టి సదాకాలం ఉండు బహుమానం అని మనం ఇమ్మానుయేల్ అనే పేరుతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. గాడ్ విత్ అస్. మరి అలాగే మరి జకర్యా పాట పాడుతున్నాడు. యోహాను సువార్త 1:68 నుండి కొన్ని వచనాలు మీరు చదివితే అరుణోదయ దర్శనం అంటాడు. చీకటిలో ఉండేవారు ఈ అరుణోదయ దర్శనం చూస్తున్నారు. అలాగే రక్షణ శృంగం, శత్రుభీతి లేకుండా మనం నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనకు రక్షణ శృంగంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని. తర్వాత గబ్రియేలు దూత యోసేపుకు ప్రత్యక్షమై, మరి నీ భార్య గర్భవతి, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయన పేరు యేసు. యేసు అనే పదానికి ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఎన్నెన్ని పేర్లు. యెషయా 9:6 ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడకు దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇంకా 9:2 ఉంది, చీకటిలో మరణ ఛాయలో ఉండే ప్రజలు గొప్ప వెలుగు చూసి. ఏం పేరు? గొప్ప వెలుగు, గ్రేట్ లైట్. అంటే ఇలాగూ వివరణ మనం చూస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, దాదాపు 4 సంవత్సరాలు మరి పరిశుద్ధ గ్రంథం చదివి, మరి వెతికి
బిరుదులు, ఈ గొప్ప బహుమానానికి ఉన్న 1000 నామములు లోకానికి అందించడానికి కృపనిచ్చినందుకు 2 చేతులైతే దేవుని స్తుతిస్తున్నాను. చాలామంది అది చదువుతున్నారు, మరి బలపడుతున్నారు, కీడు నుండి విడిపింపబడుతున్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఇది పౌలు తీతుకు రాసిన పత్రిక 2:13లో ఒక మాట అంటాడు, ఈ మహాదేవుడు మన రక్షణకర్త అయి ఉన్నాడు. గ్రేట్ గాడ్, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, అన్ని నామముల కంటే పై నామం. అంటే ఇంత గొప్ప దేవుని కలిగిన ప్రజలం, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే ఈ లోకంలో మన ధన్యత గురించి నేను వివరిస్తున్నాను. ఊరికే ఏడ్చుకుంటూ ఉండొద్దు, దిగులు పడి ముఖం వికారం చేసుకొని పండుగ నాడు నాకు అద్దేలే, నాకు ఇద్దేలే, నన్ను పట్టించుకోలే, పట్టుచీర లేదు, పక్కింటి ఆమెకు పట్టుచీర ఉంది, నా పట్టుచీర. నేను ఎప్పుడు చెప్తాను, చీర కాదు విలువ, నీకు విలువ ఉండాలి. దేవునికి స్తోత్రం. చీర నువ్వు ఏది కట్టుకున్నా నీ విలువ ఏం తరగదు. యూ షుడ్ బి వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. నీకున్న విలువ, నువ్వు కట్టుకునే చీర కాదు. కాబట్టి అలగకుండా సనగకుండా ఇంత గొప్ప బహుమానం చెప్పడానికి, వివరించడానికి వీలు లేని గొప్ప బహుమానం నాకు కలిగి ఉందని, నీవు మహాదేవుని కలిగి ఉన్నాను, మహారక్షకుడు, మనకందరికీ రక్షకుడు. 1 పేతురు 1:9 ఒక మాట ఉంది, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు కూడా అదే మాట్లాడాడు, చెప్పశక్యము కానీ వివరించడం వీలు కానీ మహిమాయుక్తమైన సంతోషం. నేనైతే ఆయనను చూసినాను, ఆయన చూసినాడు కదా, పేతురు అయితే చూసినాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉండి పరిచర్యలో పాల్గొని